దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు నేను మీకోసమై చదువుతున్నాను. 8-9 వచనాలు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుమని, విశ్వాసులకు ఆదరణ, పాపికి దిద్దుబాటు, పాపక్షమాపణ అనుగ్రహించి సహాయపడమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకున్నాం. ఈ వచనాలు రాయబడిన మాటను బట్టి మనం చూస్తే ఇలాగన్నాడు పౌలు, పేతురు, మీరు ఆయనను చూడకపోయినను ప్రేమించుచున్నారు. చూడకపోయినను ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనను ఎరిగిన వారికి కలిగిన విశ్వాసం కంటే ఈనాడు మనలో ఉన్న విశ్వాసాన్ని ఎంతో గొప్పదిగా దేవుడు పరిగణిస్తాడు అనే మాట మనము గుర్తుంచుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కూడా అప్పటి వారు ఆయనను ముఖాముఖిగా చూచారు, విన్నారు. ఇప్పటి విశ్వాసులు ఆయనను ఎన్నడూ చూడకపోయినప్పటికీ ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు, ఆయనను నమ్ముతున్నారు. ఆయన మాటల ప్రకారము చూడకయే నమ్మిన వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసు ప్రభు ఇట్లా అన్నాడు తోమతోనికి, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు, చూచి ప్రేమించు వానికంటే చూడక ప్రేమించువాడు ధన్యుడు అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో ఇంకా ఇలా రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అని ఉంది. ఇంకా మనం చూద్దాం. 16వ కీర్తనలో ఇట్లా ఉంది, మన విశ్వాస జీవితంలో దేవుడు సంతోషాన్ని బహుమానంగా ఆయన అనుగ్రహిస్తున్న సంగతి జ్ఞాపకం చేస్తూ 16వ కీర్తన మొదటి వచనము, 16వ కీర్తన మొదటి వచనము నేను చదువుతాను చూడండి. 16వ కీర్తన మొదటి వచనము ఏం చెబుతుంది దేవుని వాక్యము అంటే, దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని ఉంది. దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన శరణజొచ్చు వారిని అందరినీ కూడా ఆయన కాపాడుతాడు అనే మాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం.
యోహాను సువార్త 16:24లో, యోహాను సువార్త 16వ అధ్యాయము 24 వచనం, 16వ అధ్యాయం 24 వచనం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమన్నట్లు అడుగుడి మీకు దొరుకును అని అన్నాడన్నమాట ఆయన. అవునా? యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడుతూ సంగతిని జ్ఞాపకం చేశాడు. ఇది వరకు మీరు ఏమీ నన్ను అడగలేదు, అవునా? మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి మీకు దొరుకుతుంది. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు అడగండి మీకు దొరుకుతూ ఉంది. అడిగితే దొరుకుతుంది, అడగకపోతే దొరకదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే, మీరు సంతోషించాలంటే అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టం. ఒక తండ్రిగా తన పిల్లలు సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ అనేది ఆయన ఇష్టం. ఏడుస్తూ ఉండాలని కాదు, అవునా? కాబట్టి అడగండి అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. రోమపత్రిక 15:13లో, రోమపత్రిక చూడండి 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఇలాగ వాక్యం చెబుతుంది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని వాక్యం చెబుతూ ఉంది. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, అవునా, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు, నిరీక్షణ కర్త ఎవరు? దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మును నింపుతాడు. సమస్త ఆనందముతో సమాధానముతో ఆయన నిన్ను నింపుతాడు. నీకు ఆనందం, నీకు సంతోషాన్ని ఆయన కలిగిస్తాడు అనేటువంటి మాటలు ఇందులో మనము చూస్తూ ఉన్నాం. చేయుటకు శక్తి గల దేవుడు ఆయన అనేది మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఇక గలతీ పత్రిక 5:22లో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూడగా, 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూడగా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అని ఉంది. ఆత్మఫలమేమనగా అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ ఆత్మఫలమేమనగా అంటే ఆత్మఫలం గురించి అనేక విషయాలు భూమి మీద మనకు కనిపిస్తాయి, అవునా? వాక్యాలు మనం చూస్తే మనకు కనిపిస్తాయి. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు తేటగా కనిపిస్తుంది. కాబట్టి చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషము నాకెట్లు లభించున్నది అని పేతురు మాట్లాడుతూ సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎల్లకాలము ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానముతో, విశ్వాసముతో మనము దేవునిలో ముందు కొనసాగాలని అనేటువంటి మాటలు ఇందులో మనము చూస్తాం. ఆ విధంగా ప్రభు
అట్టి సంతోషాన్ని, అట్టి ఆనందమును, అట్టి సమాధానమును దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన చిన్న సందేశాన్ని దీవించి ఆశీర్వదించండి. అనేకులకు మేలు క్షేమము దయచేసి మీరు కాపాడి కరుణించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తూ